మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగనన్న గారు నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఇన్ఛార్జిగా మొట్టమొదటి మీటింగ్ పుల్లల చెరువు ప్రాంతంలోనే పెట్టాం. ఆ పుల్లల చెరువు ప్రాంతంలో మీటింగ్ పెట్టినప్పుడు నా దృష్టికి వచ్చినటువంటి మొట్టమొదటి సమస్య, మొట్టమొదటి గ్రామం గారపెంట. ఈ గారపెంట విలేజ్ రాండి, ఈ గ్రామ పెద్దలు ముందుకు రండి, ఈ గ్రామ పెద్దలు ముందుకు రండి. ఒక తలమానికం లాగా ఈ గారపెంట విలేజ్ ఉంది అనేది నాకు తెలిసిన తర్వాత, మీ సమస్య నా దృష్టికి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రామాన్ని సందర్శించాలని నేను నిశ్చయించుకొని మీ గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు అడిగిన విధంగా నేను ఆ రోజు గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఆ రోజు మొట్టమొదటిసారి గ్రామాన్ని సందర్శించినప్పుడు మీ ప్రేమ ఆప్యాయతల మధ్య, మీ ఆదరణ మధ్య అర్ధరాత్రి సమయంలో కూడా పెద్ద ఎత్తున ఆడబిడ్డలు, తల్లులు, ఈ గ్రామ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ పెద్ద ఎత్తున చేరి గ్రామంలో ఉన్నటువంటి ఇంటి నిర్మాణాలు, ఆగిపోయినటువంటి స్థలాల్ని నాకు చూపించడం జరిగింది. ఎలా అయితే ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్కి ఒక వలలాగా ఒకే పోల్ నుంచి 10 కనెక్షన్స్ తీసుకొని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నా దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నటువంటి భూములకి ROF పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య నా దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఇక్కడికి రవాణా వ్యవస్థకు కావాల్సినటువంటి రోడ్డు నిర్మాణంలో జాప్యం జరుగుతుంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అని మీరు నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ ముఖ్యమైనటువంటి 4 విషయాలు నా దృష్టికి మీరు తీసుకొచ్చిన తర్వాత నేను ఆ రోజు మాటిచ్చిపోయాను మీకు, ఖచ్చితంగా ఎలక్షన్స్కి ముందే ఈ సమస్యలన్నీ పరిష్కరించి ఎలక్షన్స్కి ఓటేయమని మీ దగ్గరకు వస్తానని చెప్పాను. అలాగే వచ్చాను. ROF పట్టాలు, ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ROF పట్టాలు మీకు ఇవ్వబడుతున్నాయి. ఎలక్షన్ కోడ్ లేకపోతే నా చేతుల మీదుగానే నేను పంచేవాడిని. ఎలక్షన్ కోడ్ రావడం వలన కలెక్టర్ గారే తన చేతుల మీదుగా వారికి ఇస్తానని చెప్పి వారు మాట ఇచ్చారు. మీ ROF పట్టాలు ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 1000 ROF పట్టాలు రిలీజ్ అయ్యాయి. దానిలో ఈ గారపెంటకి సంబంధించినటువంటి పట్టాలు కూడా ఉన్నాయి. అవి మీకు చాలా మందికి వచ్చాయని తెలిసింది, కొంతమందికి రాలేదని తెలిసింది. రాని పట్టాలు కూడా మీకు అందుతాయి త్వరలో. కాబట్టి మీరు మొట్టమొదటిగా చెప్పినటువంటి ఆ సమస్యని మనం అతి త్వరగానే మనం సంపూర్ణంగా పూర్తి చేశాం. రెండవది, ఏవైతే RDT కింద ఇంటి నిర్మాణాలు ఆపేశారో, DFO గారు మమ్మల్ని కట్టుకోకుండా ఆపేశారన్న, దానివలన RDT కింద వచ్చినటువంటి ఇంటిని కట్టకుండా వాళ్ళు ఆపేశారని చెప్పడం జరిగింది. DFO గారితో అలాగే గౌరవ కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టి కట్టుకునేటటువంటి వెసులుబాటుని ఆల్రెడీ కల్పించాను. కొంతమంది ఇంకా కట్టుకోకుండా ఆపేశారని కూడా తెలిసింది. మీరు ఇమీడియట్గా కట్టుకోవచ్చు, ఎవరు మిమ్మల్ని అడ్డుపడరు, ఎవరు మీకు వద్దని చెప్పరు. కాబట్టి మీరు అడిగినటువంటి అతి ముఖ్యమైనది ఆ ఇంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి పర్మిషన్ మీకు ఆల్రెడీ రావడం జరిగింది. మూడవ అతి ఇంపార్టెంట్ సమస్య మీకు కరెంటు స్తంభాలు. ఇప్పుడే వస్తున్నప్పుడు చూశాను నేను, ఒక 15 రోజుల క్రితమే నేను రావాల్సింది ఈ యొక్క గ్రామానికి. అక్కడ ఉన్నటువంటి పోల్స్ని వేసి మళ్ళీ వెనక్కి తీసుకెళ్లారని నా దృష్టికి వచ్చింది. లోడ్ వచ్చి వెనక్కి తీసుకెళ్లారని నా దృష్టికి వచ్చింది. మళ్ళీ మీరు ఆ లోడ్ పంపించి మీరు ఆ పోల్స్ వేస్తేనే నేను అక్కడ మీటింగ్ పెడతానని చెప్పి SC గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మీకు ఈరోజు ఆ పోల్స్ కూడా రావడం, అవన్నీ వేయడం కూడా జరుగుతుంది. మీకు అతి త్వరలో ఎలక్షన్స్లో మీరు ఫ్యాన్ గుర్తుపై ఓటు బటన్ నొక్కక ముందే మీకు దానికి వైర్ కూడా చుట్టివేయబడుతుంది. ఇది మీకు ఆ రోజు ఇచ్చినటువంటి 3వ మాట. ఆ మాటను కూడా నెరవేర్చాం. ఇక 4వ మాట, మీ రోడ్డు నిర్మాణం. రోడ్డు కావాలన్నా రోడ్డు లేక ఇబ్బంది పడుతుంది.
ఇక్కడ గ్రామం అని మీరందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. మన మధ్యలో వెంకటరెడ్డి అన్న ఉన్నారు. ఒక్కసారి వెంకటరెడ్డి అన్న కోసం ఒకసారి క్లాప్స్ కొట్టండి మీరందరూ. వెంకటరెడ్డి అన్న పైకి రండి. వెంకటరెడ్డి అన్నని ఎందుకు క్లాప్స్ కొట్టించామంటే తను చేసినటువంటి పనులు చాలా పెండింగ్ ఉన్నాయి. బిల్స్ కోట్ల రూపాయల డబ్బు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నా కూడా బకాయి. ఈ గ్రామానికి నేను మాట ఇచ్చానన్నా, ఈ గ్రామానికి మాట ప్రకారం నేను ఓటు అడగలేను వాళ్ళని. ఆ రోడ్డు వేయకపోతే మీరు వచ్చి ఆ రోడ్డు వేయాలి, ఖచ్చితంగా మీరు ఆ గ్రామ ప్రజల మధ్యలో మీరు మాట ఇవ్వాలి అని చెప్పిన వెంటనే వచ్చాడు. ఎలక్షన్స్కి ముందే 13వ తారీఖు ఎలక్షన్స్, మనకి ఎలక్షన్స్కి ముందే మీకు ఆ రోడ్డు నిర్మాణం కంప్లీట్ అవుతుంది. ఆ విషయాన్ని తన ద్వారానే చెప్పించాలని తీసుకొచ్చాం. కాబట్టి మీరు నాకు ఒక మాట ఇచ్చారు అన్న, ఈ గ్రామం వైఎస్ఆర్ పార్టీకి కంచుకోట. ఇక్కడ 10 ఓట్లు కూడా తెలుగుదేశానికి లేవు. ఎవరో ఒకరు ఇద్దరు ఏదో వాళ్ళని మోసం చేసి 10 ఓట్లు వేయించుకుంటున్నారన్న. ఈ 4 కంప్లీట్ చేయండి. మా గ్రామానికి కట్టుబాటు ఇచ్చి ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ పార్టీ మా గ్రామానిది అని నిలబెట్టుకుంటామని మీరు నాకు మాట ఇచ్చారు. నా మాట ప్రకారం నేను మీకు ఇచ్చిన 4 అంశాలని నేను నిలబెట్టుకుంటా. మీరిచ్చినటువంటి మాట ప్రకారం ఈ గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డా అని అంటే రెండవ పులివెందుల అని చప్పట్లు బళ్ళ అంటే రెండవ పులివెందుల అని, పులివెందుల పులిబిడ్డ యొక్క అడ్డా అని మీ అందరూ నిరూపించాలి. ఈ గ్రామానికి ప్రత్యేకంగా డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. నేను చూస్తున్నప్పుడు రోడ్ల మీద మురుగునీరు పారుతూ నేను గమనించాను. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా చూశాను. మంచినీటి అవసరం ఉంది. ఇక్కడ మంచినీటి లైన్లు ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. మీ ఇంటి నిర్మాణాలు ఇంకా మీకు అప్రూవల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళ తరఫు నుంచి మీకు ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. గిరిజన బిడ్డలు అమాయకమైనటువంటి జీవితాలను గడుపుతున్నటువంటి ఈ బిడ్డలకి అండగా ప్రభుత్వం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ ప్రభుత్వం, మన పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం. వైఎస్ఆర్ సిపిని గెలిపిద్దాం. జగన్ అన్నని మరొకసారి ముఖ్యమంత్రి. మీ అందరి సహకారంతో మీ అమూల్యమైనటువంటి ఓటుని 2 ఓట్లు, ఒకటి ఎంపీ అభ్యర్థిగా సీఎం గారికి అతి ముఖ్యులు, అతి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న రావడం మనకి ఇంకొక అదనపు బలం. ఎందుకంటే ఏ పనైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది కేంద్ర ప్రభుత్వం ద్వారా జరగాలి. అవునా కాదా? కేంద్ర గవర్నమెంట్ ఎవరిది ఇప్పుడు ఉంది? మోడీ గవర్నమెంట్. అడ్డుకుంటుంది ఎవరు? మోడీ గవర్నమెంట్. ఇక్కడ అటవీ శాఖ భూములు ఉన్నాయి అని 100 సంవత్సరాల నుంచి నివసించేటటువంటి మనల్ని అడ్డుకుంటుంది ఎవరు? అలాంటి మోడీ తోటి జోడీ కట్టిన చంద్రబాబు కూడా ఈ మోడీ జోడీ అయిన చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని ఈ దరిదాపుల్లోకి ఎక్కడా కూడా రాకుండా అడ్డుకోవాల్సిన గిరిజన బిడ్డల నోటి దగ్గర కూడు తీసినటువంటి
గిరిజన బిడ్డల నోటి దగ్గర కూడు తీసినటువంటి ప్రభుత్వాలు ఈ ముగ్గురు ప్రభుత్వాలు. మణిపూర్లో అమాయక బిడ్డల్ని ఏం చేశారో చూసారా? అడవుల్లో నివసించే బిడ్డల్ని మణిపూర్లో ఏం చేశారు బీజేపీ ప్రభుత్వం? ఎంత ఘోరం చేశారు. గౌరవించేటటువంటి ప్రభుత్వం పార్టీ మనది. ఒక గిరిజన బిడ్డకి రాజన్న దొరగారికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పుష్పశ్రీవాణి గారికి మంత్రి పదవి ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల బిడ్డల్లో చాలా మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించినటువంటి పార్టీ వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వారి తనయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఎస్సీ ఎస్టీలు అంటే అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎస్సీలని ఎస్టీలని బీసీలని దోచుకున్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు వాళ్ళ బీ గ్యాంగ్. స్కూళ్ళు కట్టకుండా నారాయణ చైతన్య కాలేజీల్లో పిల్లల్ని చేర్చాలని ఆ స్కూల్ బస్సులు మన గ్రామాలకు పంపినటువంటి దుర్మార్గులు వాళ్ళు. మనకు పథకాలు ఇచ్చినట్టే ఇచ్చి మన డబ్బును దోచుకున్నటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు. డబ్బుని పంచి మన మధ్యలో చిచ్చు పెట్టి ఒక గ్రూపుని దగ్గరగా చేసుకోవాలని చెప్పి కావాలని మనలో కొందరి మధ్య గొడవలు పెట్టి మనల్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ఈ దగాకోరుల్ని దగ్గరకు రానియకుండా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గారపెంట అంటే మనమందరం ఒకటే. మనమంతా కలిసికట్టుగా ఉండాలి. మన పార్టీని గెలిపించుకోవాలి. రేపు ఏ అవసరం ఉన్నా మీకు చేసే బాధ్యత నాది. గారపెంట నుంచి ఏ బిడ్డ వచ్చినా, ఏ వ్యక్తి వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా కూర్చొని పెట్టి మీకు భోజనం పెట్టి మిమ్మల్ని గౌరవించి పని చేసి మళ్ళీ మీకు ఇంటికి పంపించేటటువంటి బాధ్యత నాది. మీ పనులన్నీ జరుగుతాయి, మీ పనులన్నీ జరుగుతాయి. ఇక్కడ నాయకులు కూడా బాధ్యతతో వ్యవహరించాలి. ఎందుకంటే ఈ గ్రామానికి లాభం జరగాలంటే గవర్నమెంట్ని ఏర్పాటు చేసేటటువంటి పార్టీ మన పార్టీ కాబట్టి గ్రామం అంతా ఒక తాటి మీదకి వచ్చి మనం కానీ మన పార్టీని గెలిపించుకుంటే, ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మీ యొక్క అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపిస్తే ఇక్కడ ఎలాంటి అవసరం ఉన్నా ఏ టైంలో మీరు రమ్మన్నా నేను వచ్చి మీకు ఆ పని చేసి పెడతానని మీ అందరికి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇంకొక ముఖ్యమైన మాట, ఈరోజు నా ప్రోగ్రాంలు ఎక్కడా లేవు. ఎలక్షన్కి సంబంధించిన ప్రోగ్రాంలు నేను ఆఫీస్లో పెట్టుకున్నా. నా పేరు తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. మీకు వాస్తవానికి నాకు ఈరోజు ఎక్కడా ప్రోగ్రాం లేదు. నేను ఒక మాట చెప్పానంటే ఆ మాట మీద నిలబడడం నాకు అలవాటు. జగనన్న సైనికుడిగా, జగనన్న చెప్పిన మాట చేసేటటువంటి ఒక సామాన్య కార్యకర్తగా ఆయన చెప్పిన మాట ఎలా నిలబెట్టుకుంటాడో అదే విధంగా నేను కూడా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో రోడ్డు వేసిన తర్వాత మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. కాదు కూడదు, మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, మీరు రావాల్సిందే అని మన వాళ్ళందరూ అంటే, అన్నా నువ్వు వచ్చి మాట ఇవ్వాలి, అయితేనే వస్తానని. సోమవారం లోపల మీకు తారోడ్ అయిపోతుంది. పనిని చిత్తశుద్ధిగా చేయాలని అనుకుంటున్నాను. రేపటికి కూడా మాటిస్తున్నా, ఈ గారపెంట నుంచి ఎవరు వచ్చినా పని జరిగింది. ఎలాంటి పనికి వచ్చినా పని జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా అండగా ఉండండి, సహాయం చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ గడ్డపై రెపరెపలాడించండి. మీకున్నటువంటి చరిత్ర అది. మీరు ఒక పని చేయండి, కలెక్టర్ గారు మనకు పర్మిషన్ ఇచ్చారు కట్టుకోమని.
డిఎల్సీలో క్లియరెన్స్ చేపించాను, బొక్కులు కూడా రెడీ అయినాయి సార్. ఆర్డిటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, ఐటీడీఏ కింద చెప్పాం. మీకున్నటువంటి 100 సంవత్సరాల రికార్డు తీసాను నేనే. గారపెంట అనేటటువంటి విలేజ్ జార్జ్ గజెట్ లోనే ఉంది. 1868లో జార్జ్ గజెట్ తీస్తే దానిలోనే మీ యొక్క ఈ గ్రామం బఫర్ జోన్, ఎవరు ఆపడానికి వీల్లేదు. ఆ రికార్డుని కూడా నేను పొందుపరిచి మీకు ఆ ఎస్ఎల్వి ఆ మీటింగ్ లో కూడా క్లియర్ చేయించాను నేను. డిఎల్సి మీటింగ్ లో కూడా క్లియర్ అయింది అది. కాబట్టి ఎలాంటి సందేహం ఎవరికి అక్కర్లేదు. ఒకటే ఒక సందేహం ఏంటంటే, మీ దగ్గర కట్టే స్థలం, మీ దగ్గర ఉన్నటువంటి పట్ట ఒకటే ప్లేసా కాదా అనేదే వాళ్ళ సందేహం. మీ ఇల్లు కట్టేది మీకున్న పట్ట ఒకే చోట కాదా అనేదే సందేహం. అలా సందేహం ఉన్న ఇళ్ళేవో నా దగ్గరికి తీసుకొని రండి. నేను కలెక్టర్ గారి దగ్గరికి కానీ ఇంకొక ఆఫీసర్ డిఎఫ్ఓ గారి దగ్గరికి కానీ తీసుకెళ్తా, మీకు ఆ క్లారిటీ ఇప్పిస్తా. సరేనా? మన ఓటు ఫ్యాన్ గుర్తుకి. మీ అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. మరొకసారి మీ దగ్గరికి విజయంతో వచ్చి మీ గ్రామానికి ఆ రోజు చెప్పిపోయా, ఇక్కడ మనం జాతర చేసుకోవాలి గెలిచిన తర్వాత. 950 మంది ఆ జాతరలో కూడా పార్టిసిపేట్ చేయాలి మనం అందరం. నమస్కారం. జై జగన్. ఇంకొకటి గారపెంట అంటే నా ఊరు అనే ఫీలింగ్ నాకుంది. చంద్రశేఖర్ అంటే మా ఓడు అనే ఫీలింగ్ మీకు వచ్చేలాగా